హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టరీస్ వరల్డ్. సస్పెన్స్ మరియు థ్రిల్లర్ తో నిండి ఉన్న ఈ మూవీస్ లను మీరు చనిపోయే వరకు అస్సలు మర్చిపోలేరు. వీటిలో చూపించే మిస్టరీ నిజంగా మీ మతిని పోగొడుతుంది. ఈ మూవీస్ లో యొక్క మంచి విషయం ఏమిటంటే ఇవన్నీ కూడా తెలుగులో మీకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మూవీస్ కాబట్టి ఈ వీడియో చాలా స్పెషల్ గా ఉండబోతుంది. దీన్ని మీరు చివరి వరకు చూడండి. నెంబర్ 1, ఆదివాసి. ఈ మూవీలో ఆదివాసుల ఇల్లులను, గుడిసెలను నాశనం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఉన్న ఏకైక జీవనోపాధి అడవి మాత్రమే. అడవి కోసం పోరాడుతున్న వీళ్ళకి వాళ్ళ యొక్క హక్కు లభిస్తుందా లేదా అనేది మీరు ఈ మూవీలో చూడాల్సి ఉంటుంది. ఈ మూవీ అచ్చం జై భీమ్ మూవీ లాగా ఉంటుంది. ఇందులో ఆదివాసులకి పోలీసులకి పెద్ద యుద్ధం జరుగుతుంది. ఈ మూవీ పేరు నారివెట్ట. ఈ మూవీని మీరు జీ సినిమాలో చూడవచ్చు. మలయాళం మూవీ అయిన దీన్ని మీరు ఖచ్చితంగా చూడాలి. నెంబర్ 2, ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా సల్మాన్ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అతను పెరోల్ మీద బయటికి వచ్చిన వ్యక్తి. కానీ పెరోల్ డేట్ అయిపోయిన తర్వాత కూడా అతను జైలుకి వెళ్ళడు. అందుకని పోలీసులు ఒక టీం ని అతన్ని వెతకడానికి పంపిస్తారు. అయితే పోలీసులు ఒక దారుణమైన పరిస్థితిలో ఇరుక్కుంటారు. వాళ్ళు ఒక ప్రమాదంలో పడిపోతారు. అయితే సల్మాన్ ఎందుకు జైలుకి వెళ్ళలేదు అంటే అతని కూతుర్ని ఎవరో హత్య చేస్తారు. అయితే తన కూతుర్ని చంపిన వాడిని చంపడానికి అతను బయట వెతుకుతూ ఉంటాడు. అయితే అతనికి వెతకడానికి వచ్చిన పోలీసులు చాలా పెద్ద చిక్కులో పడతారు. అదేమిటంటే అతన్ని వెతుకుతూ ఒక అడవిలో వెళ్తారు. అయితే దాని తర్వాత ఏం జరిగింది అనేది మీరు ఈ మూవీలోనే చూడాలి. ఈ మూవీ పేరు పత్తం వలవు. దీన్ని మీరు ప్రైమ్ వీడియోలో మరియు యూట్యూబ్ లో కూడా చూడవచ్చు. ఈ మూవీలో టామ్ అండ్ జెర్రీ లాంటి యాక్షన్ సీన్స్ ఉంటాయి. దాని వల్ల ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. నెంబర్ 3, ఈ మూవీ స్టోరీ జయరాజన్ యొక్క తండ్రి రాజన్ గారిది. ఇతను సెంట్రల్ జైల్లో బందీగా ఉన్నాడు. కానీ కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే జయరాజన్ కి తన తండ్రి నిరపరాధి అని తెలుస్తుంది. ఇలాంటి సమయంలో తన తండ్రిని బయటికి తీసుకెళ్లడానికి అసలు అపరాధిని వెతకాల్సి ఉంటుంది. దానివల్ల ఇది ఒక మిస్టరీ మూవీ అవుతుంది. దీని పేరు అభివ్యూహం. మీరు దీన్ని యూట్యూబ్ లో చూడవచ్చు మరియు G5 లో కూడా చూడవచ్చు. నెంబర్ 4, ఒక మంత్రి హత్య జరుగుతుంది. దాని తర్వాత ఒక డాక్టర్ మరియు పోలీసుల హత్య రహస్య రీతిలో జరుగుతుంది. దీని తర్వాత ఈ కేసు సిబిఐ చేతిలో వెళ్తుంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలో మీరు ఆలోచిస్తూనే ఉంటారు అసలు ఏం జరుగుతుంది అని. ఇది మీ ఆలోచన కంటే కూడా చాలా దూరం ఉంటుంది. ఈ మూవీ పేరు CBI 5. దీన్ని మీరు నెట్ఫ్లిక్స్ లో చూడవచ్చు. నంబర్ 5, ఈ మూవీలో అజయ్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఇతను ఒక అమ్మాయిని హత్య చేశాడు అని ఆరోపణని ఎదుర్కొంటూ ఉంటాడు. ఇలాంటి సమయంలో అతను వద్దనుకున్న ఒక పోలీస్ చూపులో పడిపోతాడు. అతన్ని బ్రతికించడానికి ఒక లాయర్ కోర్టులో అప్పీల్ చేస్తుంది. అయితే ఈ లాయర్ అతన్ని బయటికి తెప్పిస్తుందా లేదా అనేది మీరు ఈ మూవీలో చూడాలి. దీని పేరు ఊరు కుప్రసిద్ధ ప్రయం. ఈ మూవీ యూట్యూబ్ లో మరియు అమెజాన్ ప్రైమ్ లో కూడా ఉంది. అయితే ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.